addition of hydrogen. Ethylene reacts with hydrogen. Ethylene reacts with hydrogen in the presence of nickel, palladium to form ethane. Ethylene reacts with hydrogen. Ethylene reacts with hydrogen in the presence of nickel, palladium to form ethane. To form ethane. Clear? My dear students, ethylene reacts with hydrogen in the presence of nickel to form ethane. Clear? Nickel to form ethane. CH2 double bond CH2. Now this is ethylene. CH2 double bond CH2. Now this is ethylene or ethene. CH2 double bond CH2, ethylene or ethene. Ethylene common name, ethene IUPAC name. Ethene IUPAC name. Reacts with hydrogen in the presence of nickel, palladium. Nickel, palladium to form ethane. To form ethane. Simple, very simple. Clear? Now this is ethylene. Now this is ethylene. CH2 double bond CH2. హైడ్రోజన్స్ యాడ్ చేయండి. హైడ్రోజన్స్ యాడ్ చేయండి. హైడ్రోజన్స్ యాడ్ చేయండి. ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ వద్ద, రెండవ హైడ్రోజన్ ఈ కార్బన్ వద్ద యాడ్ అయ్యింది. ఓకే, ఒక హైడ్రోజన్ ఈ కార్బన్కు, రెండవ హైడ్రోజన్ ఈ కార్బన్కు యాడ్ చేయండి. ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ వద్ద, రెండవ హైడ్రోజన్ ఈ కార్బన్ వద్ద యాడ్ చేయండి. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. ఈ కాంపౌండ్ ను ఈథేన్ అని అంటాము. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇథిలిన్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయింది నికెల్ పెలాడియం సమక్షంలో. నికెల్ కానీ పెలాడియం కానీ సమక్షంలో. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ పెలాడియం టు ఫార్మ్ ఈథేన్. టు ఫార్మ్ ఈథేన్. క్లియర్? ఇథిలిన్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయింది నికెల్ సమక్షంలో, ఈథేన్ ఫామ్ అవుతుంది. ఈథేన్ ఫామ్ అవుతుంది. క్లియర్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఒక్కసారి రివైజ్ చేద్దామా? సింపుల్, వెరీ సింపుల్. ఇథిలిన్ రాయండి ఫస్ట్. ఇథిలిన్ CH2 డబల్ బాండ్ CH2. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. హైడ్రోజన్ తో రియాక్ట్ అయింది. హైడ్రోజన్ తో రియాక్ట్ అయింది నికెల్ సమక్షంలో. నికెల్ సమక్షంలో టు ఫార్మ్ ఈథేన్. టు ఫార్మ్ ఈథేన్. సింపుల్, సింపుల్. ఇథిలిన్ తీసుకోండి, హైడ్రోజన్ యాడ్ చేయండి. ఇథిలిన్ కు రెండు హైడ్రోజన్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేయండి. ఈథేన్ ఫామ్ అవుతుంది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. క్లియర్? ఇథిలిన్ కు రెండు హైడ్రోజన్లు యాడ్ చేయండి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఈథేన్ ఫామ్ అవుతుంది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. క్లియర్? క్లియర్? 2 కార్బన్స్ ఉంటే ఈథ్, డబల్ బాండ్ ఉంటే ఈన్, ఈథీన్. 2 కార్బన్స్ ఉంటే ఈథ్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్. క్లియర్? Addition of hydrogen is over. Now this is addition of hydrogen. ఓకే, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.